హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక కేక్లో 3 లేదా అంతకన్నా ఎక్కువ కలర్స్ తీసుకొని సైడ్స్ నుంచి షేడెడ్ ఇవ్వాలంటే ఎలా ఈజీగా చేయాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని నొక్కినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ కేక్ వచ్చేసి 1/2 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్. సో దట్ నేనైతే 250 grams వచ్చేంతవరకు స్పంజ్ని అయితే 6 inch టిన్లో వేసుకొని బేక్ చేసుకున్నాను. అండ్ అలాగే దీన్ని 3 slicesగా కట్ చేసుకున్నాను. ఫస్ట్గా ఒక స్లైస్ పెట్టుకొని షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకొని దానిపైన క్రీమ్ లేయర్ అయితే వేసుకోవాలి. అండ్ కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్లో ఉంటుందో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మీరు చేసే క్రీమ్ టెక్స్చర్ అయితే బాగుంది, మేము చేసేటప్పుడు ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా అంటే బబుల్స్ అవి వచ్చేసి హార్డ్గా ఉంటుంది ఎందుకు అని చెప్పేసి కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. రీసెంట్ కమెంట్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరికైతే క్రీమ్ క్రీమ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్లో ఉంటుంది. హౌ టు బీట్ ఏ థిక్ స్టిఫ్ క్రీమ్ అని చెప్పేసి ఉంటుంది ఛానల్లో. అది ఒకసారి ఓపెన్ చేసి చూసారంటే అసలు క్రీమ్ ఏ స్టేజ్లో తీసుకోవాలి, ఎలా బీట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ కేక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ కస్టమర్ వచ్చేసి ఫోటో అయితే పంపించారనమాట. ఆ ఫోటోని బేస్ చేసే మాకు ఎగ్జాక్ట్ కావాలి, కలర్ కాంబినేషన్ ఇటు అటు అవ్వకూడదు అన్నారు. సో నేను మ్యాక్సిమం అయితే ట్రై చేశాను. ఆ కలర్ కూడా పర్పుల్ నా దగ్గర లేదు, దాన్ని ఎట్లా నేను పర్పుల్ కలర్ని చేసుకున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మీకు ఏవేవి డౌట్స్ ఉన్నా కూడా మీరు అన్ని కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి షార్ట్ వీడియోస్లో మీరు పంపించే డౌట్స్ని నేను క్లారిఫికేషన్ టిప్నోపీడియా లాగా ఇద్దామనుకుంటున్నాను. ఇట్స్ నథింగ్ బట్ మీకు టిప్స్ కానీ మీరు అడిగే ఆన్సర్స్కి సొల్యూషన్ కానీ అవుతుంది నేను చెప్పే విషయాలన్నీ కూడా. సో దట్ మీకు ఏంటంటే లాంగ్ వీడియోలో వేసి చెప్పే కన్నా మీకు షార్ట్ వీడియోలో అయితే మీరు ఎప్పుడైనా ఈజీగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా. సో అందుకే నేనైతే అట్లా ఆలోచిస్తున్నాను. సో అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కేక్స్కి సంబంధించి కానీ ఎలాంటి షేప్స్ మౌల్డ్స్ తీసుకోవాలి, ఎంతెంత సైజు మౌల్డ్స్ తీసుకోవాలి, ఇలాంటివి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాతో అయితే మీరు షేర్ చేసుకోండి కమెంట్స్లో. నేనైతే మీకు క్లియర్ చేయడానికి అయితే చూస్తాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి క్రమ్ కోట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత లోపల పెట్టే క్రీమే కాబట్టి సో నేను లెఫ్ట్ ఓవర్ క్రీమ్ అంటే నిన్న యూజ్ చేసిన క్రీమ్ని నేను తీసుకున్నాను అనమాట. మిగిలిపోయిన క్రీమ్ని అదంతా నేను ఇట్లాగా లోపల ఫిల్లింగ్ స్టేజ్ వరకు యూజ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా మీరు కూడా ఒకసారి కేక్కి క్రీమ్ బీట్ చేసుకొని మిగిలిపోతే దాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో అయితే పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో డీప్ ఫ్రీజర్లో పెట్టకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది నెక్స్ట్ డే లేదు అంటే దాని తర్వాత 2 days లోపల మీరైతే అది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫైనల్గా 3 కలర్స్ చూడండి. ఇక్కడ నేను ఫోటో కూడా పంపించారని చెప్పాను కదా, అది కూడా సైడ్లో పెట్టాను. కింద వచ్చేసి పింక్ కావాలి కాబట్టి నేను పింక్ కలర్ని 2 rows కింద వేసేసుకున్నాను. నేను ముందే నోజల్స్ పెట్టేసుకున్నాను ఎందుకంటే అదే నోజల్తో నేను వర్క్ చేయాలి కాబట్టి. అండ్ మిడిల్లో వచ్చేసి వైట్ అండ్ పైన వచ్చేసి పర్పుల్ అనమాట. ఈ లావెండర్ షేడ్ నా దగ్గర లేదు ఫ్రెండ్స్. సో ఈ లావెండర్ షేడ్ రావడానికి నేనేం చేశానంటే 2 drops ఆఫ్ బ్లూ కలర్ వేసి 2 drops ఆఫ్ పింక్ కలర్ వేసాను. అదే మీరు 2 drops ఆఫ్ రెడ్ కలర్ అండ్ 2 drops ఆఫ్ బ్లూ కలర్ తీసుకున్నారంటే గుత్తి వంకాయ అంటే వంకాయ కలర్ ఏది ఉంటుందో పర్పుల్లో డార్క్ పర్పుల్ అది వస్తుందన్నమాట. సో నేను అందుకే చేంజ్ చేసి 2 drops ఆఫ్ పింక్ అండ్ 2 drops ఆఫ్ బ్లూ కలర్ వేసుకుంటే నాకు ఈ లైట్ లావెండర్ కలర్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ప్రతి ఒక్క కలర్ని కూడా కొనాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర ఉన్న కలర్స్తోనే మనం మాడిఫై చేసుకొని కలర్ కాంబినేషన్ అయితే తీసుకొని రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను స్క్రాపర్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఇలా మనం సైడ్స్ పెట్టినప్పుడు మీరు మెల్లిగా స్క్రాప్ చేసుకుంటూ రండి. ఫాస్ట్గా టర్న్ టేబుల్ని తిప్పేశారంటే మనం పెట్టిన లైన్స్ని అటు ఇటు అయిపోతాయి అన్నమాట. అంటే పర్పుల్ దగ్గర పింక్ దగ్గర వైట్ అట్లాగా మిస్ మ్యాచ్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కేక్స్ చేసేటప్పుడు మీరు టర్న్ టేబుల్ మెల్లిగా తిప్పుతూ మన స్క్రాపర్ని మెల్లిగా తిప్పుతూ ఉండండి. అండ్ అలాగే ఎవ్రీ టైం మీరు స్క్రాపర్కున్న ఎక్సెస్ క్రీమ్ని రిమూవ్ చేసేసుకోండి, క్లీన్ చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టి తిప్పాలనుకున్నప్పుడు వేరే కలరు ఇంకొక చోట అంటుకునే అవకాశాన్ని అయితే మీరు తీసేయచ్చు. అండ్ ఫైనల్గా ఇట్లాగా మనం సైడ్స్ అయితే అంతా అయిపోయింది ఫినిషింగ్. అండ్ అలాగే పైన కూడా ఫినిషింగ్ చేస్తూ ఉంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ నోజల్స్తో నేనైతే వర్క్ చేసుకోవాలన్నమాట. బోర్డు మీద ఉన్న క్రీమ్ అంతా కూడా మనం నీట్గా రిమూవ్ అయితే చేసుకోవాలి. టిష్యూస్ యూజ్ చేయండి మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ పెద్ద రోజెట్స్కి 1M నోజల్ అయితే తీసుకున్నాను. 1M నోజల్తో మొత్తం సర్కిల్లో అయితే వేసేసుకుంటున్నా రోజెట్స్. అండ్ వీటిల మధ్యలో నేను వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో నెంబర్ వచ్చేసి 21 నెంబర్ సేమ్ నోజల్ తీసుకున్నాను 2 కలర్స్కి, ఇట్లా వైట్ అండ్ అలాగే పింక్ కోసం. సో ఈ కేక్ ఎగ్జాక్ట్గా ఫోటోలో ఉన్నట్టు వచ్చిందా లేదా కమెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఆ ఫోటోలో అయితే మిడిల్ అంతా ప్లెయిన్గా ఉంది కదా, ఇక్కడ నేను మిడిల్లో అయితే నేమ్ పంపించారు, ఆ నేమ్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో అందుకే మంది కొంచెం మీకు ఫిల్లింగ్ ఎక్కువ కింద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్ ఫోటోలో ఎలా ఉందో అట్లానే వచ్చిందని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ చేసి షేర్ చేయండి. అండ్ శ్రీ అని పేరు కూడా నేను ప్లేస్ చేసుకున్నాను. అండ్ అలాగే వైట్ కలర్ మూతి తీసుకొని కొన్ని అయితే స్ప్రింకిల్స్ వేసుకున్నాను. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చాలామంది నన్ను అడిగారు మీరు ఇచ్చే ట్యాగ్ అండ్ అలాగే నైఫ్ కూడా చార్జ్ చేస్తారా అని. అంటే ఒకవేళ ఇది వచ్చేసి 1/2 kg కేక్ కాబట్టి నేను చిన్న ట్యాగ్ ఇస్తాను. సో చిన్న ట్యాగ్ ఎప్పుడైతే ఇస్తున్నానో ట్యాగ్ అండ్ నైఫ్ నా నుంచి కాంప్లిమెంటరీ, అండ్ ఈ ట్యాగ్ కూడా కాంప్లిమెంటరీ అనమాట. ఇది కాకుండా ఒక్కొక్కసారి పెద్ద కేక్స్లో నేను పెద్ద టాపర్స్ పెడతాను కదా, అదైతే నేను చార్జ్ చేస్తాను ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అన్నీ కూడా కేక్స్కి సంబంధించే ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్